సుస్వాగతం స్ఫూర్తి ఇండియన్ న్యూస్. తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లా రాజకీయ వేదికపై కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపిన ఒక ప్రత్యేక సందర్భం ఇవాళ కనిపించింది. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి బస్టాండ్ పరిసరాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. కేక్ కట్ చేసి, పూలమాలలు వేసి శుభాకాంక్షలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని సందడిగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ, సంగీతం శ్రీనివాస్ ఒక సామాన్య కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీలో చేరి సుమారు 35 సంవత్సరాలుగా నిరంతరంగా పార్టీ కోసం అంకితభావంతో పనిచేస్తున్న నాయకుడని కొనియాడారు. పార్టీ పట్ల ఆయన చూపించిన నిబద్ధత, కష్టపడే స్వభావం కారణంగానే నేటి స్థాయికి ఎదిగారని పేర్కొన్నారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆయన నిజాయితీని, సిన్సియారిటీని గుర్తించి సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్మన్గా అవకాశం కల్పించారని గుర్తుచేశారు. ఆ బాధ్యతను కూడా ఆయన ప్రజాప్రతినిధిగా సమర్థవంతంగా నిర్వర్తించారని తెలిపారు. అలాగే కాంగ్రెస్ పార్టీ ఆయన సేవలను గుర్తించి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా నియమించడం పార్టీకి గర్వకారణమని అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ గౌడ్, వేములవాడ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ల సహకారంతో ఈ బాధ్యత అప్పగించబడిందని తెలిపారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి లభించినందుకు జిల్లా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తూ రాష్ట్ర జిల్లా స్థాయి నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సంగీతం శ్రీనివాస్ ఆరోగ్యంతో నిండు నూరేళ్లు జీవించాలని, ఇంకెన్నో ఉన్నత పదవులు చేపట్టి రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలకు మరింత సేవలందించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆకాంక్షించారు. ఈ జన్మదిన వేడుకల కార్యక్రమంలో జిల్లా కిసాన్ సెల్ ఉపాధ్యక్షులు మర్రి శ్రీనివాసరెడ్డి, జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షులు ఎస్కే సాహెబ్, జిల్లా కార్యదర్శి బంగా గిరిధర్ రెడ్డి, సీనియర్ నాయకులు గోగురి శ్రీనివాసరెడ్డి, గుర్రపు రాములు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మర్రి నారాయణరెడ్డి, మాజీ సర్పంచ్ ముక్కశంకర్, గుర్రాల సత్తిరెడ్డి, దాసరి శ్రీనివాస్, అందే ఎల్లయ్య, అందే బాబయ్య, సోషల్ మీడియా ఇలియాస్, పెండల శంకర్ రెడ్డి సహా పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మొత్తానికి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ జన్మదిన వేడుకలు కాంగ్రెస్ శ్రేణుల్లో ఐక్యతను, ఉత్సాహాన్ని మరింత పెంచిన సందర్భంగా నిలిచాయి. స్ఫూర్తి ఇండియా న్యూస్ కోసం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి మహేష్ అందించిన నివేదిక. స్టే ట్యూన్డ్. స్ఫూర్తి ఇండియా న్యూస్, ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ సంగీతం సీను గారి జన్మదిన వేడుకలు రాచర్ల గొల్లపల్లి బస్టాండ్లో ఘనంగా నిర్వహించడం జరిగింది. అలాగే ఈ జన్మదినాన్ని పురస్కరించి ఆయనే నిండు నూరేళ్లు మంచి ఆరోగ్యంతో ఇంకా ఎన్నో పదవులు ఆశించాలని కోరుకుంటూ ఇలా వచ్చిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, జిల్లా నాయకులు, మండలాల నుంచి మరియు వచ్చిన గ్రామాల నుంచి ప్రతి ఒక్క నాయకుడికి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ, సంగీతం శ్రీనివాస్ ఒక ఎన్ఎస్యుఐ నుండి ఇప్పటి వరకు గత 35 ఏళ్ల చరిత్ర నుండి కాంగ్రెస్ పార్టీని వీడకుండా కాంగ్రెస్ పార్టీల ఒక క్రియాశీలగా పనిచేసి ఇవాళ బీసీ బిడ్డై, ఒక పద్మశాలి బీసీ బిడ్డై ఇవాళ జిల్లా అధ్యక్షునిగా ఎన్నికైనందుకు మా రాచర్ల గొల్లపల్లి, మన రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ కార్యకర్తలు మరి నాయకులందరూ కూడా ఒక సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఇటువంటి పదవిని కట్టబెట్టిన మన ఇన్ఛార్జ్ గారు మీనాక్షి నటరాజన్ గారు, అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే మన జిల్లా మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు కావచ్చు, పున్నం ప్రభాకర్ కావచ్చు, మరి అలాగే ఆది సీనన్న విప్ గారు, ఇది ఆయనే జిల్లా అధ్యక్ష నియమానికి బాగా చాలా కృషి చేసి ఆయన జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వడం జరిగింది. అదే విధంగా మా బీసీలకు ఇవాళ న్యాయం జరిగిందంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ నుంచే న్యాయం జరిగిందని చెప్పుకోవచ్చు. ఆయనే ఇంకా ఎన్నో పదవులు ఆశించి మా కార్యకర్తలకు మంచి భరోసాగా ఒక సంగీతం సీనన్న మాకు జిల్లా అధ్యక్షుడైనందుకు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయనకు మేము ఈ మీడియా ద్వారా మేము ఆయనకు మా కాంగ్రెస్ కుటుంబాల సభ్యులందరి తరఫు నుండి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆయన మంచి ఆరోగ్యంతో వర్ధిల్లాలని చెప్పి మరి ఎన్నో పదవులు ఆశించాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాం. ఈరోజు రాచర్ల గొల్లపల్లి వాణిజ్య కేంద్రంలో గొల్లపల్లి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు సంగీతం సీనన్న గారి బర్త్డే సెలబ్రేషన్స్ కార్యకర్తల మధ్య
ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆయననే రీసెంట్గా కాంగ్రెస్ పార్టీని నమ్ముకుంటే మొన్ననే కాంగ్రెస్ అధిష్టానం జిల్లా అధ్యక్ష బాధ్యత కట్టబెట్టింది. ఆయన ఒక సిన్సియారిటీ నిజాయితీకి కాంగ్రెస్ పార్టీ ఎనలేని సేవ చేసింది కాబట్టి జిల్లా అధ్యక్ష పదవి. రాబోయే రోజుల్లో ఆయన మరిన్ని ఉన్నత పదవులు అనుభవించాలని చెప్పి ఎల్లారెడ్డిపేట కాంగ్రెస్ పక్షాన నేను విజయిస్తున్నాను. అలాగే మా సంగీత తీరన నిండు నూరేళ్ళు జీవించి కాంగ్రెస్ పార్టీకి ఎన్నో సేవలు చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అలాగే కాంగ్రెస్ పార్టీ అంటేనే బడుగు బలహీన వర్గాల పార్టీని నమ్ముకుంటే కాంగ్రెస్ పార్టీ ఒక కార్యకర్త నుంచి ఈరోజు జిల్లా ప్రెసిడెంట్ అంటే కారణం దానికి కాంగ్రెస్ పార్టీ అనే నేను ఘనంగా చెప్పుతున్నా. ఎవ్వరు కానీ కాంగ్రెస్ పార్టీకి పనిచేసినట్టయితే కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుంది. సినను గుర్తించకంటే రాబోయే రోజుల్లో మన అందరినీ గుర్తిస్తుంది కాబట్టి ఉన్నత పదవులు వస్తాయి కాబట్టి ఎవరు ధైర్యంగా పనిచేయాలని చెప్పేసి సినన్న నిండు నూరేళ్ళు జీవించి ఆయన ఆయురాగ్యాలతో జీవించాలని చెప్పేసి ఎల్లారెడ్డిపేట కాంగ్రెస్ పక్షాన గొల్లపల్లి కాంగ్రెస్ పక్షాన మేము విజయిస్తున్నాం. వీడియో నటరాజ్ మీనాక్షి గారి నాయకత్వం, రాజీవ్ కుమార్ గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. లాంగ్ లివ్ జై కాంగ్రెస్. హ్యాపీ బర్త్డే. అంటే అంటే నాకు ఎట్లా గట్టుడు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ సంగీతం సీన్ గారి జన్మదిన వేడుకలు రాచర్ల గొల్లపల్లి బస్టాండ్లో ఘనంగా నిర్వహించడం జరిగింది. అలాగే ఈ జన్మదినాన్ని పురస్కరించి ఆయనే నిండు నూరేళ్లు మంచి ఆరోగ్యంతో ఇంకా ఎన్నో పదవులు ఆశించాలని కోరుకుంటూ ఇలా వచ్చిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, జిల్లా నాయకులు, మండలాల నుంచి మరియు వచ్చిన గ్రామాల నుంచి ప్రతి ఒక్క నాయకుడికి పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సంగీతం శ్రీనివాస్ ఒక ఎన్ఎస్యుఐ నుండి ఇప్పటి వరకు గత 35 ఏళ్ల చరిత్ర నుండి కాంగ్రెస్ పార్టీని వీడకుండా కాంగ్రెస్ పార్టీల ఒక క్రియాశీలగా పనిచేసి ఇవాళ బీసీ బిడ్డై ఒక పద్మశాలి బీసీ బిడ్డై ఇవాళ జిల్లా అధ్యక్షునిగా ఎన్నికైనందుకు మా రాచర్ల గొల్లపల్లి మన రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ కార్యకర్తలు మరి నాయకులందరూ కూడా ఒక సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఇటువంటి పదవిని కట్టబెట్టిన శ్రీ మన ఇన్ఛార్జ్ గారు మీనాక్షి నటరాజన్ గారు, అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే మన జిల్లా మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు కావచ్చు, పున్నం ప్రభాకర్ కావచ్చు, మరి అలాగే ఆది సీనన్న విప్పు గారు, ఇది ఆయనే జిల్లా అధ్యక్ష నియమానికి బాగా చాలా కృషి చేసి ఆయన జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వడం జరిగింది. అదే విధంగా మా బీసీలకు ఇవాళ న్యాయం జరిగిందంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ నుంచే న్యాయం జరిగిందని చెప్పుకోవచ్చు. ఆయనే ఇంకా ఎన్నో పదవులు ఆశించి మా కార్యకర్తలకు మంచి భరోసాగా ఒక సంగీతం సీనన్న మాకు జిల్లా అధ్యక్షుడు అయినందుకు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయనకు మేము ఈ మీడియా ద్వారా మేము ఆయనకు మా కాంగ్రెస్ కుటుంబాల సభ్యులందరి తరఫు నుండి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆయన మంచి ఆరోగ్యంతో వర్ధిల్లాలని చెప్పి మరి ఎన్నో పదవులు ఆశించాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాం. ఈరోజు రాచర్ల గొల్లపల్లి వాణిజ్య కేంద్రంలో గొల్లపల్లి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు సంగీతం సీనన్న గారి బర్త్డే సెలబ్రేషన్స్ కార్యకర్తల మధ్య ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆయననే రీసెంట్గా కాంగ్రెస్ పార్టీని నమ్ముకుంటే మొన్ననే కాంగ్రెస్ అధిష్టానం జిల్లా అధ్యక్ష బాధ్యత కట్టబెట్టింది.
ఆయన ఒక సిన్సియారిటీ నిజాయితీకి కాంగ్రెస్ పార్టీ ఎనలేని సేవ చేసింది కాబట్టి జిల్లా అధ్యక్ష పదవి. రాబోయే రోజుల్లో ఆయన మరిన్ని ఉన్నత పదవులు అనుభవించాలని చెప్పి ఎల్లారెడ్డిపేట కాంగ్రెస్ పక్షాన నేను చేస్తున్నాను. అలాగే మా సంగీత దినాన నిండు నూరేళ్ళు జీవించి కాంగ్రెస్ పార్టీకి ఎన్నో సేవలు చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అలాగే కాంగ్రెస్ పార్టీ అంటేనే బడుగు బలహీన వర్గాల పార్టీని నమ్ముకుంటే కాంగ్రెస్ పార్టీ ఒక కార్యకర్త నుంచి ఈరోజు జిల్లా ప్రెసిడెంట్ అంటేనే కారణం దానికి కాంగ్రెస్ పార్టీ అనే నేను ఘనంగా చెప్పుతున్నా. ఎవ్వరు కానీ కాంగ్రెస్ పార్టీకి పనిచేసినట్టయితే కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుంది. సినను గుర్తించకంటే రాబోయే రోజుల్లో మన అందరినీ గుర్తిస్తుంది కాబట్టి ఉన్నత పదవులు వస్తాయి కాబట్టి ఎవరు ధైర్యంగా పనిచేయాలని చెప్పేసి సినన్న నిండు నూరేళ్ళు జీవించి ఆయన ఆయురాగ్యాలతో జీవించాలని చెప్పేసి ఎల్లారెడ్డిపేట కాంగ్రెస్ పక్షాన గొల్లపల్లి కాంగ్రెస్ పక్షాన మేము ఇది చేస్తున్నాం.